దేశంలో తాజాగా నెలకొని ఉన్న పరిస్థితుల మీద పతాంజలి రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు కారణమవుతూ ఉన్నాయి. రామ్‌దేవ్ బాబా ఏమంటారు అనంటే, విద్యార్థులు పరీక్షల్లో అక్రమాలు జరపకుండా నిర్వహించండి అని చెప్పి రోడ్డెక్కితే, వాళ్ళ మీద క్రిమినల్స్ అనే ముద్ర వేయడం ఏంటి? వాళ్ళను దేశద్రోహులు అనడం ఏంటి? పరీక్షలు మంచిగా జరిపించండి అనడం దేశద్రోహం అవుతదా? అండ్ స్కూల్‌లు బాగు చేయండి అని చెప్పి ఉద్యమానికి పిలిపిస్తే ఇళ్ళ మీద దాడి చేసి మనుషులను చంపేయడం ఏంటి? స్కూల్‌లు బాగు చేయండి అని చెబితే అది దేశద్రోహం అవుతదా? మంచి స్కూల్‌లు, మంచి నీళ్ళు, మంచి తిండి, మంచి విద్య, మంచి వైద్యం ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన కనీస హక్కు కాదా? హక్కు నెరవేర్చండి అని చెప్పి అడగడం తప్పెలా అవుతది? ద్రోహం ఎలా అవుతది? కేంద్రం లేకుంటే ఏ ప్రభుత్వమైనా ఇటువంటివి సరిదిద్దుకోకపోతే ప్రస్తుతం పౌరులు లేవనెత్తుతున్న యువకులు, విద్యార్థులు లేవనెత్తుతున్నటువంటి ఈ సమస్యలను గనక పరిష్కరించుకోలేకపోతే మునిగిపోతారు. ముమ్మాటికి మునిగిపోతారు. తక్షణం వాళ్ళ సమస్యలను అడ్రెస్ చేయండి. పౌరులు లేవనెత్తుతున్నది చాలా వ్యాలిడ్ అంశాలు. ఒకవేళ విద్యార్థుల మీద గనక దాడులు జరిగితే, వాళ్ళని గనక క్రిమినల్స్‌గా చిత్రీకరిస్తే, దేశద్రోహులుగా చిత్రీకరిస్తే, వాళ్ళ సమస్యలు అడ్రెస్ చేయకపోతే, నేను కూడా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతాను. ఏం దేశం అంటే తమాషా అయిపోయిందా? దేశాన్ని ప్రేమిస్తామంటారు, సాటి మనిషిని ద్వేషిస్తారేంటి? సాటి మనిషిని ద్వేషించుకుంటూ దేశాన్ని మీరెలా ప్రేమిస్తారు? భారతదేశ పునాది ప్రేమ, ఐక్యత మీదే ఉంది కదా! ఏంటి ఎప్పుడు ద్వేషం, కులం పేరు మీద ద్వేషం, మతం పేరు మీద ద్వేషం, దేవుడి పేరు మీద ద్వేషం ఎంతకాలం ఇలా? ఈ దేశంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, దళితులు, ముస్లిములు, పంజాబీలు, మాది ఈ కులం ఆ ప్రాంతమని ఒకరి మీద మరొకరు ఏదో ఫుల్లు ఒకరు మరొకరి రక్తాన్ని కోరుకుంటూ ఉన్నట్లు శత్రుత్వంతో రగిలిపోతున్నారేంటి? ఆ విధంగా కొందరు రెచ్చగొడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలెవరు కూడా ఆ ట్రాప్‌లో పడకూడదు. బట్ జనం రియలైజ్ అవుతున్నారు. జనంలో అంటే అటువంటి ట్రాప్‌లో పడ్డవాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. అటువంటివి రూపుమాపాల్సిందే. అటువంటి ద్వేషంతో రగులుతూ దేశం ఎప్పటికీ కూడా పురోభివృద్ధి సాధించదు. దేశ ఐక్యత ముఖ్యం. దేశంలో ప్రేమించడం ముఖ్యం. కనీస మౌలిక వసతులు కల్పించలేకపోవడం ఏంటి? నీళ్ళు అడిగితే, కరెంట్ అడిగితే, విద్య అడిగితే, మంచి వైద్యం అడిగితే, మంచి మౌలిక వసతులు అడిగితే నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఇష్టరీతిని వ్యవహరించుకుంటూ పోతామంటే అధికారంలో ఉన్న వాళ్ళు మునిగిపోతారు. అండ్ అదే సమయంలో మన దేశాన్ని మనం ఖచ్చితంగా ఉన్నతంగా నిర్మించుకోవడం కోసం మనందరం బాధ్యత గల పౌరులుగా, ద్వేషానికి వ్యతిరేకంగా, ఐక్యతకు దగ్గరగా మన దేశ పురోభివృద్ధికి పాటుపడాల్సిందేనని చెప్పి ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి మరీ రామ్‌దేవ్ బాబా గారు వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం రేపుతూ ఉన్నాయి.